అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీ రాజకీయాలు ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో మరి 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీలో చేరబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఆయన. ప్రస్తుతం మరి టీడీపీ బీజేపీ మధ్య పొత్తు పొడుస్తుందా లేదా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే కూడా సార్. ఏంటి అసలు పరిస్థితులు చాలా చాలా విభిన్నంగా తయారైనాయి, చాలా రసవత్తరం కూడా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో అన్ని విషయాలు, ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఢిల్లీలో నిర్ణయం అవుతున్నాయి. 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు వెళ్ళారు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఎన్డీఏలో చేరబోతున్నారు, ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి రాష్ట్రంలో. ఏంటి నిజంగా అసలు టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందనుకుంటున్నారా మీరు? ఏమండి, అసలు టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉండడానికి చంద్రబాబు గారికి అంత ముందుకి ఇప్పటికి విపరీతమైన గ్రాఫ్ ఏం పెరిగిపోయిందని పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎంపీలేమో 3 గెలిచారు, రాజ్యసభలో అసలు కంప్లీట్ 0 బలం లేదు. ఏ రకంగా పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు? ఏమో సర్వేలు ఏమన్నా చెప్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్న టీడీపీ అని. అంటే సర్వేలు ఇప్పుడు నేషనల్ మీడియాలు అన్నీ ఎప్పటి నుంచి చెప్తున్నాయి కదా. సుమారు నాకు తెలిసి ఒక 10 సర్వేలు వస్తే ఆ 10లో మొన్న ఏదో సీ ఓటర్ వాళ్ళు ఏదో ఒక్కరు ఏదో వచ్చిందని చెప్పారు. మరి మిగిలిన 9 వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి కదా. అందులో సర్వేలలో బీజేపీ వాళ్ళు దిట్ట, వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. వాళ్ళు లేని సర్వేలు, వాళ్ళకి తెలియని సర్వేలు చంద్రబాబు గారికి తెలుసా ఏంటేమన్నా? అంటే కేంద్రం దగ్గర క్లస్టర్ క్లియర్గా ఉందంటారా రేపు ఏ ప్రభుత్వం రాబోతుంది ఇక్కడ ఏపీలోని? ఏమంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు దానికి కాబట్టే మీకు జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ గారి ప్రభుత్వం ఒక మ్యూచువల్గా అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అంశాల వారి మద్దతు మీద రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ మంచి చెడు కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి అయితే బలంగా ఉన్నారు, మళ్ళీ ఫామ్ అయ్యేది నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎముకబులుగా అనుకూలంగా ఉన్నారు. అంతేగాని అదే చంద్రబాబు గారు గెలుస్తారు అనుకుంటే మరి ఎందుకు విడిపోయారు, ఎందుకు గెలుద్దాం అనుకుంటున్నారు? అసలు ఏంటి, నాకేం విచిత్రంగా ఉంది అసలు. నిజంగా మొన్న నైట్ మనం చూసాము, నైటు 11:30కి ఆయన అమిత్ షాతో భేటీ అయ్యారు, పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగినాయి. ఇక అయితే వాళ్ళు ఇక్కడ చెప్పడం ఏంటంటే తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళు చెప్పడం, బీజేపీ వాళ్ళు ఆహ్వానించారు చంద్రబాబుని, సానుకూలంగా ఆయన స్పందించారు, తొందరలోనే నిర్ణయం చెప్తానని చెప్పడం జరిగిందని కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పతాస్ శీర్షికల్లో రాశారు. అంటే ఆ సీన్ ఉందంటారా? అదే మన ఎల్లో మీడియాకి ఇంత ఘోరంతరి కొండలు చేయించడం అలవాటు కదా మన మీద. అంతా అయిపోయింది. మరి ఒకవేళ నిజంగా అమిత్ షా గారిని కలిశారని అంటున్నారు, కలిస్తే ఒక ఫోటో రిలీజ్ చేయడం కానీ కనీసం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఏం లేదే. ఇప్పుడు జనరల్గా అసలు చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్లో దిట్ట, వాళ్ళ మీడియా కానీ ఇదిగో కలిశారు, ఇదిగో ఈ ఫోటో ఇది మంచి రిలీజ్ చేయాలి కదా ప్రచారంలో. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక హైప్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఒకటండి వాళ్ళ కార్యకర్తల్లో మనోబలం క్రియేట్ చేయడం కోసం చేస్తున్న డ్రామా ఇది. నిజంగా కలిసి ఉంటే ఏది చూపించమనండి, ఒక ఫోటో కానీ. ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడాలని ఎప్పుడు చూసిన ప్రెస్ మీట్ మాట్లాడతారు. అమిత్ షాతో మీరు చంద్రబాబు భేటీ అవ్వలేదనే మీరు అనేది? మా ఉద్దేశం అయితే అవ్వలేదని. వీళ్ళు సమాచారం ఉందా మీకు? సమాచారం విశ్వసనీయ మాకుండే మాకు కానీ మా పార్టీ నాయకులు మా పార్టీ మాకుండే విశ్వసనీయ సమాచారం మాకుంది ఉందా? సో ఇదంతా ఏంటంటే ఒక హైప్ చేసుకుంటున్నారంటే సింపుల్. అయితే ఇక్కడ ఒక పరిణామం కూడా మనం గుర్తు చేసుకోవాలి. వెంటనే చంద్రబాబుతో భేటీ అవుతున్నారు, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు, భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఈ తీరా కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఢిల్లీ లేదు, ఏం లేదు, గల్లీలోనే ఉన్నాడు. మరి అదే ఇప్పుడు అమిత్ షా గారు నిజంగా కలిసి ఉంటే వాళ్ళకు ఫోటో రిలీజ్ చేయడమో లేకంటే ప్రెస్ మీట్ పెట్టడం జరిగేది. సో లేదంటే అక్కడ లేదు, అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఆగిపోయి ఉంటారు. ఇంకా అక్కడ పాజిటివ్ సిగ్నల్స్ ఉండవు బహుశా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు చంద్రబాబు గారితో? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అంటే సినిమా యాక్టరు, అంత సినిమా గ్లామర్ ఉంది, ఆయన వస్తే సభలకి కొంతమంది మనుషులు వస్తారని అతనితో పెట్టుకుంటారు. కానీ పెట్టుకుంటే ఇతనితో ఏం అవసరం వాళ్ళకి? ఇప్పుడు అయిపోయే పార్టీని వాళ్ళు మళ్ళీ బుధాన వాళ్ళు ఎందుకు లేపాలంటున్నా? అయిపోయిన పార్టీని మళ్ళీ ఎందుకు లేపుతారు వాళ్ళు? మీరేమో వెంకటేశ్వర రెడ్డి గారు, మీరేమో అయిపోయింది పార్టీ, టీడీపీ పని అయిపోయిందని మీరు చెప్తున్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మేము 2 months ఆగండి, లేదా 30-40 రోజులు ఆగండి, రోజులు లెక్క పెడుతున్నారు. ముఖ్యంగా రోజుల్లోనే మేము వస్తున్నాం, అధికారంలోకి వస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎలా చూస్తారు దీన్ని? అదే ఇదంతా ఏదంటారే
నేను లేస్తే మనిషిగా అంటారు కదా, ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి తెలిసిందే. ఇప్పుడు అంతకుముందేమో నాకు వయసు అనేది జస్ట్ నెంబరే అని అప్పట్లల్లా జగన్ అంటే వాడెంత ఈడంత అని మాట్లాడారు సభల్లో. జైలుకి వెళ్ళగానే నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు, నాకు అది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, అసలు అంతా అయిపోయిందని ఆయన మాట్లాడారు. ఆ కొడుకు మంచి చెడు అంతా ఓపెన్గా మాట్లాడారు, బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వయసు మళ్ళీ నాకు నెంబరే అంటున్నారు. జస్ట్ నెంబరే, అసలు నాతో పరిగెత్తండి, నాకు అది చేయండి. ఇంకా ఆయన మాటలకి ఏంటంటే ఇంకా అర్థం పద్ధతిలో అయిపోయింది. బహుశా ఆయన పెద్ద ఆయన అయిపోయారు, అందులో ఇంకా ఆయన అల్జీమర్ కూడా పెరిగి ఉంటుంది బహుశా. సో ఇంక అందుకని ఏది పడితే మాట్లాడుతున్నారు అంతే. ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ పార్టీ కొంతమంది ఏదో ఇంకా మొదటి నుంచి ఉన్న అభిమానులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆశలు చికిత్సడం కోసం ఏం చేసాం ఈ జిమ్మిక్లు ఇవన్నీ. వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఒక అర్థం కాని అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గత 2 వారాలుగా ఢిల్లీ వెళ్తారు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, ఇటు జనసేన వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ మా నాయకుడు వెళ్తున్నాడు అంటే. ఎందుకు మరి స్తబ్దతగా ఉన్నారు? ఎందుకు అంత కాముగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఎందుకు ఢిల్లీ వెళ్ళలేకపోతున్నారు? అవును, అదే మీకు బీజేపీ నుంచి పాజిటివ్ సిగ్నల్స్ ఉండవు చంద్రబాబు గారి మీద, పొత్తుల మీద. సో ఇప్పుడు అందరూ ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ఇప్పుడు ఎన్నిసార్లు మీరు పొత్తులు పెట్టుకుని విడిపోయారు? 98లో వాజ్పేయి గారిని బలపరిచారు, 98 ఎలక్షన్కి మళ్ళీ కలిసి వెళ్ళారు, 99 ఎలక్షన్కి కలిసి వెళ్ళారు, మళ్ళీ 2004 ఎలక్షన్కి కలిసి వెళ్ళారు. 2004లో ఎప్పుడైతే బీజేపీ ఓడిపోయిందో మళ్ళీ బయటకు వచ్చేసి 2009లో మహాకూటమిని మళ్ళీ విడిగా వెళ్ళారు. మళ్ళీ 2014లో మళ్ళీ కలిశారు, మళ్ళీ 18లో మళ్ళీ విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు కలవడానికి ఆపసొప్పాలు పడుతున్నారు. అంటే వాళ్ళు నమ్ముతారండి మిమ్మల్ని? అంటే చంద్రబాబు గారు పొత్తు తిరుగుడు పువ్వా? అంతేగా మరి. అసలు మీరు ఎప్పుడు కలుస్తుంది తెలియదు, ఎప్పుడు విడిపోతుంది తెలియదు, మిమ్మల్ని ఎలా నమ్ముతారు? పొత్తు కలవాలంటే దానికి ఒకటి ఒక సిస్టమ్ ఉండాలిగా. నిజంగా వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు అంతే కదా మరి. ఇప్పుడు అసలు మన దేశ చరిత్రలో నాకు తెలిసి, నా నాలెడ్జ్ ప్రకారం ఆయనంత రికార్డ్ బ్రేక్ ఎవరు చేయలేరేమో పొత్తుల్లో. పెట్టుకోవడం విడిపోవడం ఈ విషయంలో ఎవరు రికార్డ్ బ్రేక్ ఆయన సాటి ఎవరు రికార్డ్ అంటారు. అది అంతే మరి. ఇంకా ఏంటి అసలు పొత్తు ఉంటుందా లేదనుకుంటున్నారా? మాకున్న సమాచారం మేరకు అయితే పొత్తు ఆయనతో పెట్టుకునే అవకాశం లేదండి. ఈయన ప్రాకులాడి అసలు ముందు అసలు ఆయన మనోబలం కోసం అసలు ఎన్ని సీట్లైనా ఇచ్చేసి బీజేపీకి నేను పొత్తు గెలిస్తే బాగుండని ఒక ఆరాటంలో ఈయన ఆరాట పట్టమే కానీ వాళ్ళకి ఏం అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్తో సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ సమావేశం ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఆయన ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని కలవడానికి ఆయన వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పెండింగ్ అంశాలు మాట్లాడి ఉండొచ్చు, పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడి ఉండొచ్చు. ఒకవేళ రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయం గురించి కూడా మాట్లాడించు, రాజకీయ చర్చ కూడా జరిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు పొత్తులు, ఇప్పుడు నిధులు, లేకపోతే పోలవరం, ఇవన్నీ మామూలుగా అందరూ చెప్పుకునే ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ఏదో జరిగింది, ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి మధ్య ఏదో కీలకమైన అంశం భేటీకి వచ్చింది, కీలకమైన చర్చలు జరిగినాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్న పరిస్థితి. అంటే ప్రత్యేక హోదా మీద ఏమన్నా జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారా? జరిగి ఉండొచ్చు. మొదటి నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ అదే కదా. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవిని. సో అది ఇప్పటికీ ఎండమావి గారు మిగిలిపోయింది. మొన్న ఈ రీసెంట్గా అసెంబ్లీలో కూడా చెప్పారు వెరీ క్లియర్గా, ఈ రోజుకి అది ఎండమావి గారు మిగిలిపోయింది. మన మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చేదాకా దాని పరిస్థితి అంతేనేమో. సో ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం అని క్లియర్గా చెప్పారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం ప్రత్యేక హోదా మీద దృష్టి సారించారో, కేవలం వైఎస్ షర్మిల మరి ప్రత్యేక హోదా ఎజెండాగా తీసుకొని రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్న నేపథ్యంలోనే ఇది జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. మీకు ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో పెట్టకుండా దానికి రాజ్యాంగ సవరణ చేసి విభజన చట్టంలో చట్టం చేయాల్సింది. యాక్చువల్గా వాళ్ళు వేగ్గా ఊరికే విభజన చట్టంలో చట్టం చేయకుండా వేగ్గా చెప్పేసి ఆ రోజు అలా గాల్లో పెట్టిన దానివల్లే ఈ రోజంతా ఇంత రచ్చ జరుగుతుంది దీని మీద. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ అయితే జరుగుతుంది, ఒక అంశం అయితే పరిశీలనకు వస్తుంది. అంటే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే వైసీపీతో ఏమైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి అనేవారు
జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎవరితో పొత్తులు ఉండవు, నేను ఒంటరిగానే వెళ్తాను అనే మాటకి అప్పుడు కట్టుబడి ఉన్నారు, ఈ రోజుకి కట్టుబడి ఉన్నారు. ఆయన పొత్తులు తేలి లేకపోతే కష్టపడిన కార్యకర్తలకి చంద్రబాబు గారి లాగా ఆయన అవసరాల కోసం కష్టపడే కార్యకర్తలు అన్యాయం చేసే మనస్తత్వం కాదు. ఇప్పుడు ఆయనకేంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన అంశాల వారి మద్దతు ఇస్తే ఇవ్వచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సహకారం అందించాలో ఆ రకంగా సహకారం అందించి వాళ్ళ ద్వారా మనకి ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన సహకారం తీసుకునే అంతవరకు, కానీ ఆయన పొత్తులు పెట్టుకుంటామని ఏ రోజు చెప్పరు కూడా. పొత్తు అనేది క్వశ్చనే లేదు, ఆయన ఒంటరిగానే పోటీకి వెళ్తారనేది క్లియర్ చెప్తున్నారు కదా. సో మీరైతే స్టాండ్గా ఉన్నారు, పొత్తులు అయితే ఉండవని ఆయన క్లియర్ చెప్తున్నాడు సీఎం గారు. ఓకే, ఇది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుందో, ఇది పొత్తు పొడపైతే లేదు, పొత్తులైతే లేవు, పొత్తులైతే చిత్తవుతున్నాయని కూడా మరి వెంకటేశ్వర రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము.